జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ కుమార్. ఈరోజు నుంచి మన గణేష ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. 9 రోజులు 10 రోజులు ఈ 11 రోజులు ఈ కార్యక్రమం నిరంతరంగా ఉంటుంది. గణేష మండపాల దగ్గర కానీ నిమజ్జన టైంలో కానీ మీ పిల్లల్ని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. సో ప్రతి ఒక్క విద్యుత్ వైర్లకి దూరంగా ఉంచండి. మండపాల దగ్గర లైటింగ్ డౌన్ వేయకుండా హైట్ వేసుకోవాలో చూసుకోండి. కరెంటు వైర్లు కూడా డైరెక్ట్ లైన్లకు వేయకుండా 1 మీటర్ నుంచి సేఫ్టీగా తీసుకొని ఎక్కడికెక్కడ ఇన్సులేషన్ టేపులు ఉన్నాయా లేవా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా వినాయక మండపాల దగ్గర ఐటమ్ సాంగ్స్, సినిమా సాంగ్స్ పెట్టకుండా భక్తి సాంగ్స్ పెట్టి పిల్లల్లో ఇప్పటి భక్తి మీద అవగాహన కల్పించేలాగా చేయండి. చిన్నపిల్లలకు తెలియక పాటలు పెట్టమని అడుగుతారు. మీరు వాళ్ళకి మోటివేషన్ చేయాలి, పెద్దవాళ్ళే. ఇంకా నిమజ్జన టైంలో కూడా చాలా జాగ్రత్తగా దేవుణ్ణి తీసుకుని వెళ్ళండి. ఆ చెట్టు కొమ్మలు కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఉంటే అధికారులకి కంప్లైంట్ ఇచ్చి ఆ రూట్ అంతా క్లియర్గా ఉందో లేదో చూసుకోండి. తీసేటప్పుడు కూడా డ్రింకింగ్ చేయడం, చేతిలో సిగరెట్లు పెట్టుకోవడం ఇలాంటివి చేయొద్దు. మన దేవుడు కానీ మహారాజ్కి మన ధర్మం మనమే కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం గౌరవించాలి. మీరు ఈ సిగరెట్లు తాగడం, ఈ మందు తాగి నిమజ్జన టైంలో చేయడం వల్ల చూసే వాళ్ళకి వేరే అన్ని మతస్థులు కూడా మన మతం మీద ఉన్న రెస్పెక్ట్ కూడా తగ్గుతుంది. మన మతాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.